కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. శ్రీమత్ కామేశ్వరి బాల త్రిపుర సుందరి సమేత శ్రీ సకలేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నూకాలమ్మ గుడి వీధిలోని నందు రేషన్ షాప్ ను ప్రారంభించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసుకోవడం ఒక పండుగ వాతావరణంలో ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 రేషన్ కార్డుదారులకు వారి కుటుంబాలకు ఈ రోజు నుంచి 29,761 రేషన్ షాపుల ద్వారా అద్భుతమైన కార్యక్రమం మనం ఒక్కసారి మేము పునః ప్రారంభించాం. దీని వెనక గతం నుంచి చెప్తా వచ్చాను. నేను పటిష్టంగా ఉన్న వ్యవస్థని దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియూ వ్యాన్లు తీసుకొచ్చి 9,260 ఎండియూ వ్యాన్ల కోసం దాదాపు 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇంకొక ముఖ్య కార్యక్రమం దీంట్లో ప్రారంభించాం. మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఎవరైతే 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్లి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. మన కాకినాడ జిల్లాలోనే దాదాపు 71,000 మంది దానికి అర్హతగా మేము గుర్తించాం. రాష్ట్ర వ్యాప్తంగా 15,60,000 మందిని ఇంటింటికి వెళ్లి మేము డోర్ డెలివరీ చేస్తాం. ఇప్పటికీ 10:30 సుమారు ఈ సమయంలో కూడా ఈ 29,796 షాపులు గాను 24,795 షాపులు ఆల్రెడీ ఉదయం నుంచి రేషన్ పంపిణీ చేస్తా ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మన రాష్ట్రంలో ఉన్న జనాభాలో 4,42,00,000 మందికి మేము రేషన్ సరఫరా చేసేటట్టు ఏర్పాటు చేశాం. అదే కాదు, అదనంగా 10% కూడా ప్రతి షాప్కి ఎక్కువగా ఇచ్చాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అవలంబించబోయే కొత్త పాలసీని